హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను పూజా పీటని యాక్చువల్గా నా దగ్గర ఒక పాత పూజా పీట ఉందన్నమాట. సో దాన్ని నేను ఎలా డెకరేట్ చేసుకున్నానని చూపిస్తున్నాను. ఇక్కడ అక్రైలిక్ పెయింట్ యూస్ చేస్తున్నానండి. సో మనకి స్టోర్స్లో ఎక్కడికి వెళ్ళినా ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇది వచ్చేసి బ్రష్ నెంబర్ 11 అనమాట. అంటే కొంచెం మనం ఎక్కువ కవర్ చేసుకుని పెయింట్ చేసుకోవాలి అనుకున్న దానికి ఇలాంటి బ్రషెస్ అనేవి బాగా యూజ్ అవుతాయి. మీరు ఏ ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినా అక్రైలిక్ పెయింట్స్ ఈజీగా దొరుకుతాయి, బుక్ స్టాల్స్ కానీ స్టేషనరీ షాప్స్ కానీ. సో నా దగ్గర ఉన్న ఈ పూజా పీట యాక్చువల్గా సిల్వర్ ఉండేదన్నమాట. మనకి బయట స్టోర్స్లో అమ్ముతారు కదా, సో అదంతా ఊడిపోయింది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం అన్న టైంలో నాకైతే ఈ ఐడియా వచ్చింది. సో నేను ఫస్ట్ ఏంటి అంటే బ్రౌన్ కలర్ అనేది మంచిగా ఫుల్గా కంప్లీట్గా నాకు కొద్దిగా అథెంటిక్ లుక్, అంటే కొంచెం ఓల్డ్ లుక్ రావాలి, అది కూడా కొంచెం పూజకి రిలేటెడ్గా ఉంటే బాగుంటుంది అనేసి నేను ఇలాగా బ్రౌన్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఎల్లో కూడా చూస్ చేసుకోవచ్చు. ఇది తులసి కోట మొక్క పెట్టుకోవడానికి కానీ లేదంటే పూజ చేసుకునేటప్పుడు ఎక్కడైనా పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ అక్రైలిక్ పెయింట్ తీసుకున్నాను అండ్ ఇది బ్రష్ నెంబర్ 1. సో నా ప్లాన్ ఏంటి అంటే చుట్టూ కూడా మెలికల ముగ్గులు ఉంటాయి కదా, మన అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ వేసారు కదా ఒకప్పుడు. సో అవి ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి బాగా. సో అవైతే బాగా ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి అండ్ పూజకు కూడా డెకరేషన్ చేసుకోవడం డివోషనల్గా ఉంటుంది అనేసి నేను ఫస్ట్ 4 సైడ్స్ లోటస్ ఫ్లవర్స్ అనేవి వేస్తున్నాను నాకు వచ్చిన ఆర్ట్తో. సో ఇది జస్ట్ నాది ఒక ఐడియా అండ్ ఒక అటెంప్ట్ అంతే. సో మీరు దీన్ని మీ క్రియేషన్ యూజ్ చేసుకుని ఇంకా లాట్ అండ్ లాట్ యాడ్ చేసుకోవచ్చు, ఎనీ ఐడియాస్ అనమాట. జస్ట్ నేను ఒక అవుట్పుట్ అనేది ఇస్తున్నాను అనమాట. సో నేను ఇది వచ్చేసి యాక్చువల్గా కంప్లీట్ పిక్ చూసాక కొంచెం డిఫరెన్స్ అయితే నేను పింట్రెస్ట్లో తీసుకున్నాను. సో రిమైనింగ్ అంతా కూడా కొంచెం నేను నా ఓన్ క్రియేటివిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఇలాగా 4 సైడ్స్ డాట్స్ పెట్టేసుకుని దానికి ఇలా మెలికల ముగ్గు. యాక్చువల్గా ఇన్ కేస్ మీకు అంటే నాకు హ్యాండ్ నేను ఎక్కువ రంగోలి అది వేస్తాను, ఈజీగానే వెళ్ళింది నాకు ఫ్రీగా ఫ్లో అనేది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ పెన్సిల్తో కానీ ఏదన్నా వైట్ పెన్సిల్తో కానీ వేసుకోండి, అప్పుడు దాని మీద పెయింట్ వేసుకుంటే ఈజీగా మీరు దీన్ని కవర్ అనేది చేయొచ్చు, అంటే ఎక్కడ మిస్టేక్ రాకుండా. సో నా ప్లాన్ ఏంటి అంటే దీని మీద పద్మం ఉంటుంది కదా, అష్టదళ పద్మం అంటారు. సో నేను ఫస్ట్ అయితే అది వేసుకున్నాను దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కాబట్టి. సో అది కూడా కొంచెం డిజైన్ వచ్చేలాగా ఇలా వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శంఖం చక్రం, అలానే నెక్స్ట్ అక్కడక్కడ లోటస్ అనేవి పెట్టుకుందాం అనేసి అనుకున్నాను నేనైతే. సో నాకు ఈ అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చిందండి, చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాను, అలానే యూట్యూబ్లో కూడా ఇది వీడియో అనేది రిలీజ్ చేశాను నేను షార్ట్స్లో. సో ఇది వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. ఫుల్గా అంటే ఎలా చేశాను ఏంటి అనేది కంప్లీట్ రిఫరెన్స్ అనేది నేను ఇస్తున్నాను ఇక్కడ. సో పెయింటింగ్ అనేది కొంచెం కాంప్లికేట్ ఉండొచ్చు, బట్ మనం స్లోగా రిఫరెన్స్ తీసుకుని స్లోగా వేసుకుంటే, నేను అందుకే చెప్తున్నాను మీరు ఫస్ట్ ఏదైనా పెన్సిల్ తీసి వేసుకోండి. వైట్ పెన్సిల్స్ కూడా ఉంటాయి మనకి స్టోర్స్లో. సో వైట్ పెన్సిల్ వేసుకుంటే నెక్స్ట్ ఇది అనేది ఈజీగా వేసుకోవచ్చు. నాకు ఈజీగానే ఫ్రీ హ్యాండ్ అనేది వెళ్తుంది కాబట్టి నేను ఇలా వేసేసుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ముగ్గులు పెట్టి పెట్టి అలవాటు అయిపోయింది అనమాట. అదేంటో తెలీదు, ఏ డిజైన్ అయినా వేయగలను కానీ కష్టమైన ఈ మెలికల ముగ్గులు నేర్చుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం చిన్న చిన్న డిజైన్స్ అనేవి నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గులు అసలు పండగలు కానీ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఇలా పూజా గది దగ్గర కానీ కలర్స్ వేసుకుని వైట్ పెయింట్తో అసలు ఇంటి ముందు కూడా రోజు పండగలా అనిపిస్తుంది ఇలా ముగ్గులు వేసుకుంటే. సో చాలామంది ఇప్పుడు పెయింట్తో కూడా ఇంటి ముందు వేసేస్తున్నారు, డైలీ వేసే పని లేకుండా ఈజీగా ఉండాలి అని చెప్పేసి. సో నేను ఇక్కడ శంఖం అలానే చక్రం కూడా వేసుకున్నానండి. యాక్చువల్గా ఈ ముగ్గు తులసి కోట ముందు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో తులసి కోట ముగ్గుల్లో ఇదొక ముగ్గు అనమాట. సో చూసారు కదా, కొంచెం ఆల్మోస్ట్ అయ్యేసరికి లుక్ అనేది చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. సో ఇంకా ఈ లోటస్ ఇవన్నీ కూడా నేను నా ఓన్గా యాడ్ చేసుకుంటూ వచ్చాను. నేను ఈ శంఖం చక్రం ఇవైతే ఏవైతే ఈ 2 ఉన్నాయో నేను యాక్చువల్గా పింట్రెస్ట్లో తీసుకున్నాను అనమాట రిఫరెన్స్. మీరు పింట్రెస్ట్ అనే యాప్ని చెక్ చేయండి, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. సో దానికి మీ క్రియేటివిటీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో నేను లాస్ట్లో ఏంటి అంటే ఓం త్రిశూల్ అలానే స్వస్తిక్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను, పూజ రిలేటెడ్ది కాబట్టి బాగుంటుందని. ఫైనల్ అవుట్పుట్ అయితే నేను సూపర్ హ్యాపీ అండి. ఇన్ కేస్ మీరు ఏదైనా కార్డ్బోర్డ్ మీద కూడా ఇలా డ్రాయింగ్ వేసుకుని పూజ బ్యాక్డ్రాప్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ నేను నెక్స్ట్ డే రథసప్తమి ఒక సండే చేసుకున్నాను, అప్పుడు ఇలా పెట్టుకున్నాను. సో దిస్ ద ఫైనల్ లుక్.